చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్కన 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరినీ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలనేటువంటి కార్యక్రమం నాంది పలికి ముందుకు పోతా ఉన్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతా ఉంటే చాలా మంది నవ్వారు. ఇది సాధ్యమా? 20,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సాధ్యమా అంటే ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పాం. సవాల్ విసిరాం. సవాల్ విసిరినట్టే 20,000 కాదు, ఇప్పటికే 27,000 కోట్ల రూపాయలు దాటి వడ్డీ లేని రుణాలను ఈ రాష్ట్రంలో ఇచ్చాం. కొద్ది రోజుల్లో మరొక దఫా అనేక శాసనసభ నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం గతంలో చేశాం. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని తర్వాత తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కేవలం 2-3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఇటువంటి బహిరంగ సభలే పెట్టి శాసనసభ స్థాయిలో మీ అందరి సమక్షంలో వడ్డీ లేని రుణాల్ని వాళ్ళకి నేరుగా పంచే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన ఉన్నటువంటి లక్ష్యం, ఆశ, సంకల్పం. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాల్ని కేవలం వాళ్ళకి రుణాలు ఇచ్చి వదిలేయకూడదనేటువంటి ఆలోచనతోనే అందుబాటులో పెట్రోల్ బంపులు ఉంటే వాళ్ళకి అందిస్తా ఉన్నాం వ్యాపారం చేసుకోవటానికి. సోలార్ పవర్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేటువంటి సోలార్ పవర్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల చేత ఒక్కొక్క నియోజకవర్గంలో లేకపోతే ఒక్కొక్క మహిళా సంఘంతో కనీసం 2 మెగావాట్లు తగ్గకుండా పవర్ ప్రాజెక్టులు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్లకు కూడా ఎంఓయూ చేసి వాళ్ళు పెట్టేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటును రాష్ట్ర ప్రభుత్వమే కొని వాళ్ళకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల చెల్లించేటట్టుగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లన్నీ మహిళా సంఘాలకే ఒప్పజెప్పాం. ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలకు అవకాశం ఉన్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి బ్యాంకుల ద్వారా నిధులిచ్చి వాళ్ళతో వ్యాపారాలు చేపించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకయ్యా మహిళల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మక్కువ అని చాలా మంది అడుగుతా ఉంటే మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతా ఉంది ఈ సమాజానికి అత్యంత బలమైనటువంటి నిట్టాడు లాంటిది వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో స్త్రీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ స్త్రీ తల్లిగా, చెల్లిగా, లేకపోతే అత్తగా, లేకపోతే అనేక రకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ ఆ కుటుంబ భారాన్ని, ఆర్థిక వ్యవస్థని తన చేతిలో 4 రూపాయలు ఉంటే పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతుంది. కాబట్టి ఒక స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుంటే కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటుంది. అందుకోసం